రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది సార్? ఏముంటుంది, చంద్రశేఖర్ గారు ఇంట్లో ఉంటారు, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే అమెరికా నుంచి మళ్ళీ రావచ్చు, కేసీఆర్ గారు మన హరీష్ రావు గారు కూడా పార్టీ యాక్టివ్ ఉంటారు. ఓకే, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ ఉంటుందంటారా, భూస్థాపితమైందంటారా? ఎప్పటికైనా బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం మూసిపోదు, అపోజిషన్ ఉంటుంది బీఆర్ఎస్ అంతే. ఓకే, ఇప్పుడు గొడవ జరుగుతుంది కదా సార్ జలాల గురించి. జలాల గొడవ తప్పు బీఆర్ఎస్దే కదా. వాళ్ళు తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు. ఆ వాదం ప్రతిరోజు వాదన అనేది పనికిరాదు. ప్రతి జరిగితే మన తెలంగాణ బిడ్డలు అంటారు. వాళ్ళే భారత రాష్ట్ర సమితి అని వాళ్ళే పెట్టారు. ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయారో భారత రైతులు మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, అందరికీ కండువాలు కప్పారు, కండువా డబ్బులు దండుగా. అలా తోట చంద్రశేఖర్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఎటు వెళ్ళిపోయాడు, ఏ పార్టీకి వెళ్ళిపోయాడు? రావుల కిషోర్ బాబు అని వెళ్ళాడు. ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కండువా వేసేసుకుంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు, అలా వైసీపీ కండువా మార్చేసుకున్నాడు. అలాగే చాలామంది అన్ని దగ్గర వెళ్ళిపోయారు. అంటే కర్ణాటక వచ్చి కుమారస్వామి గారు వచ్చి చంద్రశేఖర్ గారు ఏమంటే అదే అన్నారు. అక్కడ కర్ణాటకలో ఆయనకి సపోర్ట్ లేకుండా ఆయన నించున్నాడు. అలాగే మహారాష్ట్ర అంటే పార్టీ పెట్టడం కష్టం, చాలా కష్టం. పార్టీ పెట్టడం అంటే, పార్టీ నడపడం అంటే మామూలు మాట కాదు, చాలా కష్టం. ఆ టైంలో తెలంగాణ వాదం బలంగా ఉండబట్టి చంద్రశేఖరరావు గారు ఆ పార్టీని నిలబెట్టుకోగలిగారు. ఆయన 2000 నుంచి ఉద్యమం పార్టీగా నిలబెడుతూ 2014 రాజకీయ పార్టీ అవతారం ఎత్తింది. అంటే రాజకీయ గవర్నమెంట్ వచ్చింది అంతే తప్ప నాట్జోగా పార్టీని భారతదేశంలో మన దగ్గర ఏదో 1000 కోట్లు ఉన్నాయి, మన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, మనం పార్టీని నడిపేస్తాం. ఇందాలో చెప్పారు, డబ్బుతో రాజకీయం నడపలేం. కనుక ఇలాంటివి ఇది 137 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఎన్నో అప్ అండ్ డౌన్లు చూసింది, కింద పడిపోయింది, వెళ్ళింది. బీజేపీ 2 సీట్లతోనే 400 సీట్లు, ఈరోజు 300 సీట్లు పైకి వెళ్ళిపోయి కూర్చుంది. కనుక ఏ రోజు కూడా రాజకీయాలు జాతీయ పార్టీల్లో చాలా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు జాతీయ పార్టీలు నిలబడలేపారు. ఎన్డీ తివారీ గారు అని ఉండేవారు, తివారీ కాంగ్రెస్ పెట్టారు, కాంగ్రెస్ నుంచి విడిపోయి శరద్ పవార్ గారు పెట్టారు, శరద్ పవార్ కాంగ్రెస్. ఈరోజు శరద్ పవార్ గారు కాంగ్రెస్ని వాళ్ళ కొడుకు లాగేసుకున్నారు, మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకున్నారు. అలాగే అర్జున్ సింగ్ గారును ఈయనంతా కలిపి పెట్టారు, అర్జున్ సింగ్ గారును ఎన్డీ తివారీ గారు పార్టీ పెట్టారు. అలా మొత్తం టోటల్గా అక్కడ తమిళమానిలో కాంగ్రెస్ అని జీకే మూపనార్ గారు పెట్టారు. ఇలాగ ఎంతోమంది సీనియర్ వ్యక్తులు, ఎంతోమంది పెద్ద వాళ్ళు పెట్టారు. కావూరు సాంబశివరావు గారు, బాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా తివారీ కాంగ్రెస్లో ఉంటారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే అలా నేషనలిస్ట్ కాంగ్రెస్లో శరద్ పవార్ గారు, దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే అది మా పార్టీ సిస్టర్ కాన్ఫరెన్స్ మళ్ళీ వాటిలోకి వెళ్ళి మళ్ళీ అందరూ కాంగ్రెస్లో వెళ్ళడమే అంటే చెప్తున్నాను. ఇవన్నీ ఇలాగ ఎంతోమంది పార్టీలు పెట్టారు, పార్టీలు ఎవరూ నిలబడలేదు. అక్కడ బాలదాకరే గారు హిందూయిజంతో ఆయన ఒక స్థాపించాడు. ఆయన హిందూ అంటే బాలదాకరే గారు అంటే హిందూ అన్న రేంజ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలో అక్కడ అలా ఉండిపోయాడు. ఎవరు జనసేన, ఇది శివసేన, అలాగే బీజేపీ, అలాగే అక్కడ నేషనల్స్కి ఎన్సీపీ శరద్ పవార్ గారికి మంచి పేరు ఉంది, చాలా మంచి పేరు ఉంది ఆయనకి. అలా అక్కడ పార్టీ అక్కడ మన విలాసరావు దేశ్ముఖ్ గారు, డిఫరెంట్ సీనియర్ పీపుల్స్ ఉన్నారు. అంటే నేను ఉదాహరణ చెప్పుకుంటే ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారి తర్వాత మాయావతి గారు, మన ఇది జనతా ఆయన అలా ఇక్కడైతే మన ఇంకా నితీష్ కుమార్ గారు అయితే ఆయనకి పదవి కోసం ఎప్పుడైనా ఏదానికైనా మారుతుంటాడు. ఆయన పదవిలో ఉండాలి. అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన పదవి దాకా వదిలేస్తాడు, ఎదుటి పదవిలో ఉన్నాడు, మళ్ళీ దిగిపోతాడు కిందకి, మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. కాదు ఆయన ఎలక్షన్ పెట్టాడు, తిరుగుతో నడిపి మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ సీఎం అయిపోయాడు ఆయన. అంటే ఒక్కొక్కరు ఉంటారు. కనుక మనం రాజకీయాల్లో ఉండదు పార్టీ అని అనుకోకూడదు. పార్టీ పెట్టి స్థాపించి నిలబెట్టారు కాబట్టి ఆ పార్టీ ఉంటుంది. అయితే ఆ పార్టీలో చీలికలు వస్తాయా, గొడవలు వస్తాయా, అల్లర్లు వస్తాయా, లేకపోతే మరి కేటీఆర్ గారు నెక్స్ట్ ఇప్పుడు సీఎం అయ్యి ఉంటే, కేసీఆర్ గారు అయ్యి ఉంటే కేటీఆర్ గారు అయ్యేవారేమో.